హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసరికి చాలా కొన్ని అరుదైన ఆలోచనలు వస్తుంటాయి మనకి. ఆ ఆలోచనలతోటి మనం ఒక కథనే జనరేట్ చేయొచ్చు ఒక్కోసారి. కొన్ని సార్లు మన మంచి మంచి ఆలోచనలే ఒక అతిపెద్ద కథలుగా మారుతాయి. ఎలా మారుతాయి అనేది ఈ వీడియో. ఎవరైనా బిగినర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నా, ఎవరైనా సరే కొత్తగా స్టోరీస్ రాస్తున్నా సరే, వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి ఎండ్ వరకు చూసి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ విషయాలు మీకు చెప్తాను. అదేవిధంగా నేనేదో గాలికి కబుర్లు చెప్పడం కాకుండా ఫిబ్రవరి నుంచి మా టీం కూడా కలిసి షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ తీయబోతుంది. ఇప్పుడు దాకా ఎవ్వరు చెయ్యండి డెమోలో లైవ్లో నీకు ఎలాగా సీన్ ఎలా తీస్తున్నావు, ఎలా సీన్ తీయాలి, సీన్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఒక సీన్కి లైటింగ్ ఎంత ఉండాలి, ఒక సీన్కి ఆ రోజు స్క్రీన్ ప్లే మనం ఎలా రాయాలి, ఒకవేళ ఏదైనా సీన్ మిస్ అయితే మనం ఎలా చేయాలంది మీకు లైవ్లో ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తాను. అయితే టాపిక్లోకి వచ్చేస్తే మీకు చాలా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి కొన్నిసార్లు. ఆ ఆలోచనల నుంచి కథ రాయడం ఎలాగా. సపోజ్ ఒక ఆలోచన వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు మాయా ద్వీపంలో రాము నిద్ర లేచాడు. దీన్ని మనం స్టోరీకి ఎలా మార్చాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనీషియల్ ఐడియా, మనం ఒక ఐడియాని తీసుకున్నప్పుడు ఆ ఐడియా చుట్టూ మనం స్టోరీ వెళ్ళుకోవాలి. మీకు అక్కడ నిద్ర లేవడం అనేది 4 పాయింట్. ఎండింగ్, మిడిల్, క్లైమాక్స్ అన్నది ఎప్పుడు మీ మైండ్లో అలా రన్ అవుతుంటాం. ఫస్ట్ ఎప్పుడైతే మీరు స్టార్ట్, మిడిల్, ఎండ్ రాసుకుంటారో మిగిలిన స్టోరీ అంతా కూడా మీకు చుట్టూ రివాల్వ్ అవుతుంది. వై? బికాస్ పెద్ద పెద్ద ఫిలిం మేకర్లు అందరూ చేసేది యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టోరీ, నాట్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్. వేరే విషయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే స్టోరీ రాదు. ఒక్క చిన్న ఆలోచనని స్టార్టింగ్, మిడిల్, ఎండ్ ఎప్పుడు మీరు పర్ఫెక్ట్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒక 50 to 60 సీన్స్ రాసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆ ఐడియాస్ అన్నీ జనరేట్ అవుతుంటాయో మీ పక్క నుండి ఫ్రెండ్స్కో లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళకో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం రాసిన కథ మనకి బాగానే ఉంటుంది. ఎవరి పిల్లలకు ముద్దున్నట్టుగా మనం రాసిన కథ మనకి ఎప్పుడు అబ్సల్యూట్ ఫంటాస్టిక్ స్టోరీ రాసిన రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మనమే అనిపిస్తుంది. అది కాదు మనం చేయాల్సింది. మీరు జనరేట్ చేసిన ఐడియానే మీకు డబ్బా కొట్టే ఫ్రెండ్స్ కాకుండా నిజంగా ముఖం మీద బాగుంది బాగోలేదని చెప్పేవాళ్ళు ఉంటే మీ సర్కిల్లో ఫస్ట్ వాళ్ళకి చెప్పండి మీ ఐడియాని. ఇది ఐడియా, స్టోరీ ఇది, స్టార్టింగ్ ఇది, మిడిల్ ఇది, ఎండింగ్ ఇది. అలా 10 మందిని కనుక లోకల్గా మీరు ఇంప్రెస్ చేయగలిగితే ఫస్ట్ మీకు స్టోరీ రైటింగ్ మీద ఓకే నేను బాగా రాస్తున్నాను అనే నమ్మకం ఏర్పడి ఎన్నో స్టోరీస్ మీరు రాయగలుగుతారు. బికాస్ నేను చేసిన ఫార్ములా అది. దానికోసమే మీకు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి. మీరు చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఒక మంచి ఆలోచన రాగానే దాన్ని పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ రాయాల్సిన పని పేపర్ మీద రాసుకోండి. లేకపోతే గూగుల్ డాక్స్, నోట్స్ చాలా వచ్చేసినాయి కదా. ఇదివరకంటే ఓన్లీ బుక్లో మాత్రమే రాయాలి. ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో ఏ ఫీచర్స్ చాలా వచ్చేసినాయి. కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ కూడా తీయట్లేదు. కొంచెం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని సరైన ప్రాంప్ట్స్ వాడితే ఇంట్లో కూర్చుని తయారు చేయొచ్చు షార్ట్ ఫిల్మ్. అలాంటి టెక్నాలజీలో బతుకుతున్నాం మనం. అంతేగాని నాకు తెలుగులో రాయడం రాదు అని చెప్పి సిల్లీ రీజన్స్ అవి మాత్రం మీరు చెప్పుకోకండి. ఒక ఆలోచన కథగా మారాలంటే వచ్చిన ఆలోచన మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఎంతలా కాన్సన్ట్రేషన్ చేయాలంటే వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అందులో ఉన్న క్యారెక్టర్ మీరే అని మీ అంతటా మీరు అనుకునే ఒకసారి నేను ఆ టైప్లో ఉంటే ఏం జరుగుతును, ఏం చేద్దును అనే యాక్సెప్ట్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒక అద్భుతమైన స్టోరీ లైన్ రాయగలరు. నేను ఒక 50 స్టోరీస్ రాశాను. మరి మీరు రాయలేరా? ఎవరైనా రాయగలరు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. జస్ట్ రిమైండ్ దట్. ఒక కథ స్టోరీలా ఒక ఆలోచన స్టోరీలా మారాలంటే దానికి మీరు పెట్టే ఎఫర్ట్తో పాటు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా అవసరం. ప్రతి షార్ట్ ఫిలిం బిగినింగ్ మేకర్ కానీ ఎవరైనా బిగినింగ్ ఫిలిం మేకర్స్ కానీ చేయాల్సిన పని ఏంటంటే మీకు వచ్చి
ప్రతి ఐడియాని ఒక స్టోరీలో రాసుకోండి. ఎందుకంటే మీకు ఒక విలువైన మాట చెప్తాను. డబ్బులు మనం సంపాదిస్తే ఖర్చు అయిపోతే మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు. డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి, ఏదో ఒక పని చేస్తాయి. కానీ ఐడియాస్ ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో ఈరోజు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఐడియాస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. చాలా కష్టమైన స్టోరీ అన్నది కూడా మీరు సింప్లిఫై చేసి చెప్పడంలో ఉంటుంది. నేను చెప్తాను, అది కూడా చెప్తాను ఎదురా. ఒక కష్టమైన స్టోరీని సింప్లిఫై చేసి చెప్పడం ఎలాగా అనే విషయాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి ఎప్పుడు స్టే ట్యూన్డ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.